హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా పిల్లలు? ముందుగా మీ అందరికీ వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. పిల్లలు, నేను మీకు అవ్వ ఆదాము గురించి ఒక స్టోరీ చెప్పాను కదా. అవ్వ ఆదాము శాపానికి గురై ఏదేను వనములో నుండి త్రోసివేయబడినారు కదా పిల్లలు. అయితే వారికి కయ్యేను హేబేలు అనే ఇద్దరు అన్నదమ్ములు పుడతారనమాట. అవ్వ ఆదాము వీరిని దేవుని భయభక్తులతో పెంచుతారు పిల్లలు. కయ్యేనేమో వ్యవసాయం చేసేవాడు, హేబేలేమో గొర్రెలు కాయచుండేవాడు పిల్లలు. కయ్యేను తన పొలంలో పండిన కొంత పంటను ప్రభుకి అర్పిస్తాడు. హేబేలేమో గొర్రెల మందకు పుట్టిన మొట్టమొదటిది శ్రేష్టమైన గొర్రె పిల్లను బలిగా అర్పిస్తాడు పిల్లలు. అయితే దేవునికి కయ్యేను అర్పించిన బలి కంటే హేబేలు అర్పించిన బలిని ఎంతో ఇష్టపడతాడు పిల్లలు. అయితే అప్పుడు కయ్యేనుకు హేబేలు మీద కోపం వస్తుంది. దేవుడిలా అంటాడు, కయ్యేను, నువ్వెందుకు ఇలా ఉన్నావు? నీవు మంచి మనసుతో అర్పించలేదు కదా, అందుకే నీవు సంతోషంగా లేవు కయ్యేను. పాపము నిన్ను పట్టుకుంటుంది, దాన్ని జయించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి కయ్యేను అని దేవుడు హెచ్చరిస్తాడు పిల్లలు. అయినా కానీ కయ్యేను అదేమీ పట్టించుకోకుండా వాళ్ళ తమ్ముడి మీద కోపంతో ఒకరోజు తన తమ్మునితో ఇలా అంటాడు, హేబేలు, మనము అటువైపున ఉన్న పొలం దగ్గరికి వెళ్దాం రా అని తీసుకొని వెళ్తాడు పిల్లలు. వారు అక్కడికి వెళ్ళగానే కయ్యేను తన తమ్ముడిని చంపేస్తాడు. తర్వాత దేవుడు కయ్యేను అడుగుతాడు, కయ్యేను, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు కయ్యేను ఏమంటాడో తెలుసా పిల్లలు? మా తమ్ముడికి నేనేమైనా కాపలానా అని అంటాడు పిల్లలు. అప్పుడు దేవుడు ఇలా అంటాడు, కయ్యేను, నువ్వు ఈ చెడ్డ పని ఎందుకు చేశావు? నీవు నీ తమ్ముడిని ఎందుకు చంపావు కయ్యేను? నీవు శాపానికి గురయ్యావు. నీవు నీ పంటను సరిగా పండించకుండా దేశ దిమ్మరువై ఊరూరు తిరుగుతూ ఉంటావు. నీకు ఎవ్వరూ కూడా ఉండడానికి ఇల్లు ఇవ్వరు. నీ తమ్ముడిని నీవు చంపావు గనుక నీకు పెద్ద శిక్ష వేస్తాను అని శాపానికి గురి చేస్తాడు పిల్లలు. కయ్యేను హేబేలు పట్ల ఈ విధంగా చేసినందుకు దేవుడు నేను ఎందుకు వీరిని నిర్మించానా అని చాలా బాధపడతాడు పిల్లలు. నేను ఆశించినట్లుగా వీరు బ్రతకడం లేదు అనేసి అనుకుంటూ ఉంటాడు పిల్లలు. మీరు కూడా మీ స్కూల్లో కానీ మీ ఇంట్లో కానీ అల్లరి పనులు చేస్తూ ఉంటే, మీ చెల్లి బాగుండి మీ చెల్లి మంచి పనులు చేస్తూ ఉంటే, మీరు పిచ్చి పనులు చేస్తూ ఉంటే, మరి మీ మమ్మీ ఎవరిని ఇష్టపడతారు? చెల్లినే కదా పిల్లలు ఇష్టపడేది. అప్పుడు మీరు కోపగించుకుంటే ఎలా? మరి కోపగించుకోకూడదు. మీరు కూడా మంచిగా ఉండాలి. మీరు కూడా మంచిగా ఉంటే మమ్మీ డాడీ మిమ్మల్ని కూడా చక్కగా ప్రేమిస్తారు. స్కూల్లో కూడా అంతే కదా పిల్లలు. మీరు చదవకుండా పిచ్చి వేషాలు అల్లరి వేషాలు వేశారనుకోండి, టీచర్స్ ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? ఎక్కువగా మార్క్స్ తెచ్చుకునే వాళ్ళని, చక్కగా చెప్పిన మాట వినే వాళ్ళనే కదా పిల్లలు. మరి అలాంటప్పుడు మీరు కూడా మంచిగా ఉండాలి. మీరు మంచిగా ఉన్నప్పుడు స్కూల్లో టీచర్సే కాదు, ఇంట్లో మమ్మీ డాడీ కాదు పిల్లలు, దేవుడు కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తాడు పిల్లలు. మరి మీరు కూడా మంచిగా ఉంటారు కదా, ఉంటారని ఆశిస్తూ ఉన్నాను పిల్లలు. బాయ్ బాయ్, టాటా పిల్లలు. నెక్స్ట్ టైం వేరే కొత్త స్టోరీతో కలుసుకుందాము, ఓకేనా?